వార్ 2 చిత్రం టీజర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20వ తేదీన రిలీజ్ అయి ల్యాక్ లస్టర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మ్యాచోగా స్టైలిష్ గా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపిస్తారు. దురదృష్టవశాత్తు ఎన్టీఆర్ గారు స్టైల్లో గానీ లుక్స్ లో గానీ స్క్రీన్ ప్రెజెన్స్ లో గానీ హృతిక్ ను ఏ విధంగానూ కూడా మ్యాచ్ చేయలేకపోయారు. ఈ టీజర్ ఫస్ట్ 24 అవర్స్ లో కేవలం 3 మిలియన్ వ్యూస్ మాత్రమే సంపాదించిందంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా ఈ టీజర్ నచ్చలేదని అర్థం. ఇక నార్త్ ఆడియన్స్ నుంచి అయితే ఎన్టీఆర్ గారిపై ట్రోల్స్ చాలా అట్రాషియస్ గా వచ్చాయి. ఆల్ ఇన్ ఆల్ ఈ టీజర్ వార్ 2 టీమ్ కి చాలా పెద్ద డ్యామేజ్ చేసిందని చెప్పవచ్చు. మరి డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏం చేయాలి? ఎన్టీఆర్ గారి పాత్రను ఎక్స్టెండెడ్ క్యామియోగా ట్రీట్ చేసి ఆయన పాత్ర నిడివిని చాలా వరకు తగ్గిస్తే చాలా వరకు డ్యామేజ్ కంట్రోల్ అవుతుందని వార్ 2 టీమ్ కు వారి శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం హృతిక్ రోషన్ అండ్ కియారా అద్వానీల క్యారెక్టర్స్ నిడివిని పెంచమని సూచిస్తున్నారు. థియేట్రికల్ ట్రైలర్ లో కూడా అందుకు అనుగుణంగానే హృతిక్ రోషన్ కి కియారా అద్వానీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు శ్రేయోభిలాషులు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా వార్ 2 చిత్ర యూనిట్ కూడా సినిమాలో తగినన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్ యాక్టివిటీస్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇండిపెండెన్స్ వీకెండ్ కానుకగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.